అందరికీ నమస్కారం అండి. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం. నేను ఒక టీడీపీ, జనసేన ఈ పార్టీలనే సపోర్ట్ చేస్తున్నట్టు మీరు అందరూ భావించవచ్చు. కానీ నాకు ఏ పార్టీ అయినా ఒకటేనండి. మీతో ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడు అధికారంలో టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి కొన్ని పనులు 2014 తర్వాత కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించాను. ఈరోజు మన టాపిక్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి శ్రీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పార్టీ పెట్టిన తర్వాత, ఆయన ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఆయన 2019 ఎలక్షన్లో గెలిచిన తర్వాత, మళ్ళీ 2024లో ఓడిపోయిన తర్వాత ఎలా ఉన్నారు, ఏమి జరిగింది, అసలు ఆయన మనస్తత్వం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తండ్రి చనిపోక ముందు జగన్ గారు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి చాలా భారీ మెజారిటీతో గెలుపొందేవారు. చాలా భారీ మెజారిటీలు వచ్చాయి. అప్పటి వరకు జగన్ గారి గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. 2009లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత పాపం హెలికాప్టర్లో ఏదో కొన్ని అంతుచిక్కని పరిస్థితుల వల్ల శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ చేపట్టి ఎమ్మెల్యేలు అందరి దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రమోట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేశారు. కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాన్ని అనుమతించలే. ఎందుకు అనుమతించలేదు అనేది మనకు తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం కుదరదని సోనియా గాంధీ గారు తెగేసి చెప్పేశారు. అలా చెప్పేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా ఎలా ఉన్నారు ఏంటి అనేది పూర్తిగా తెలియదు. కానీ అప్పుడు మాత్రం ఒక ధీరుళ్ళ, అసలు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉందని కూడా చూడకుండా అడ్డం తిరిగేశారు. పోతే పోనే, మీరు సీఎం చేయకపోతే ఏంటి, నేను పార్టీ పెట్టిన సీఎం అవుతా అని చెప్పి ఇమ్మీడియట్గా పార్టీ పెట్టేశారు. పార్టీ పెట్టి 2014 ఎలక్షన్లో 175 సీట్లకి పోటీ చేశారు. 67 సీట్లు గెలిచారు. ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయలేదు, గెలిచారు. తర్వాత ఆయన వాగ్దాటికి, ఆయన మాట్లాడే విధానానికి ఆయన ఓదార్పు యాత్రను చేపట్టారు. అది బాగా కలిసి వచ్చింది. ప్రతి చోట విరుచుకుపడేవారు ప్రభుత్వం మీద. ఎంతలా అంటే ఒక పార్టీ తరపున ఒక మీటింగ్ జరిగింది అని అంటే అక్కడికి ఎంతమంది అయితే వెళ్తారో, అంటే మీటింగ్కి జనాలను ఎలా తరలిస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. తరలించిన ప్రతిసారి కూడా అక్కడికి మామూలుగా డబ్బుల కోసం వెళ్ళిన ప్రతి ఓటరు కూడా ఆయన మాటలకు ఫిదా అయిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ అయ్యేలాగా ఆయన మాట్లాడేవారు. అప్పటికి ఐపాక్ స్క్రిప్ట్లు కానీ లేకపోతే పక్కోళ్ళ మాట వినే తత్వం కానీ ఆయనకి లేదు. ఆయన ఒక నియంత. ఆ పార్టీలో అతనే రాజు, అతనే మంత్రి, అతనే ఎమ్మెల్యే, అతనే కార్యకర్త, అలా ఉండేది. ఎంతలా అంటే 175 స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారా అనేంతగా 2019లో ప్రభావం చూపించారు ఆయన. ఒక పార్టీ పెట్టడం ఈజీయే, కానీ ఒక పార్టీ పెట్టి దాని నుంచి
ఇప్పుడు అంతా ఎందుకండి, కొంతమంది పెద్దోళ్ళు తాతలు తండ్రులు పార్టీలు పెడితే వాడి దగ్గర నుంచి వచ్చి వీళ్ళ సీఎంలు అవుతామే తప్ప స్వయంగా పార్టీ పెట్టిన వాళ్ళు ఒక ఎన్టీఆర్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తీసుకుంటా పోతే ఒక ధీరుడు వీరుడు అంటంలో అసలు ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎదిరించడమే పెద్ద ఒక ఒక చరిత్ర అది. ఆ రోజు అధికారంలో పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కింద జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక ఒక ముఖ్యమంత్రి కొడుకు అంతే. అప్పటికే ఆయన కూడా చనిపోయారు వైఎస్ఆర్ గారు. బలమేం లేదు, ఒక కార్యకర్తల సపోర్టు నాన్నగారి అభిమానులు తప్ప ఆయన బలమేముంది. కానీ ఎదురొడ్డి పోరాడారు, పార్టీ పెట్టారు, 2014లో పోటీ చేశారు, పని అవ్వలేదు. 2019లో ప్రభంజనం సృష్టించారు. ఆ ప్రభంజనం దెబ్బకే టీడీపీ 23 సీట్లు పడిపోయింది, జనసేన 1 సీటు మాత్రమే గెలిచింది. ఆ ప్రభంజనం దెబ్బకే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఏదో 2019 సీఎం సీట్లో కూర్చున్న తర్వాత కొంచెం ఇబ్బంది కలిగింది. ఐపాక్ మాటలు వినడం, లేకపోతే పక్కన ఉన్న నాయకుల మాటలు వినడం, ఇవి కొంచెం ఎక్కువయ్యి 2024లో పార్టీ ఓడిపోయింది తప్ప ఇప్పుడైనా సరే 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికి చంద్రబాబు గారికి. 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ అలయన్స్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. నెల కూడా అవ్వలేదు ఇంకా. 2 సార్లు ఏంటంటే పిన్నెల్లి గారిని జైల్లో చూసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్, ఐపాక్ టీం లేదు, చేతిలో కాగితం ఏవో చిన్న చిన్నవి ఉన్నా అవి చూసి మాట్లాడలేదు, చాలా వాడి వేడిగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఎవరో చనిపోతే, అదే టీడీపీ కార్యకర్తల దాడిలో ఎవరో దెబ్బలు తింటే, చనిపోతే కదా సారీ, దెబ్బలు తింటే అక్కడికి వెళ్ళి పరామర్శించి అక్కడ కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు మార్చుకోకపోతే మేమేంటో చూపిస్తాం అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? దగ్గరగా 38 కేసులు ఉన్నాయి. అందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. అన్ని కేసులు ఉన్నా, ప్రభుత్వంలో టీడీపీ ఉన్నా, బీజేపీ పార్టీ టీడీపీ అలయన్స్లో ఉన్నా, ఇప్పుడు కూడా ఆయన వాగ్దాటికి ఏమాత్రం లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. ఆ మాటల సారాంశం వింటే ఒక అధికారంలో ఉన్నవాడితో ఇప్పుడు ఎవడైనా ఏదో ఒకటి చేస్తారు. ఒక అధికారంలో ఉన్నవాడితో మాట్లాడితే అధికారంలో ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. అన్ని కేసులున్నా అసలు ఏది లెక్క చేయకుండా ఎన్నుంటే ఏంటి, మనం మాట్లాడాలన్నది మనం మాట్లాడాలని ఒక ధీరుల్లా మాట్లాడుతున్నాడు. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా అలా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు విరుచుకుపడ్డారు తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంత ధాటిగా ఏం మాట్లాడలేదు. చాలా ధాటిగా మాట్లాడుతున్నాడు ఆయన మీద. ఇంకా వీళ్ళ మీద కేసులు ఏమన్నా చిన్న చిన్న కేసులు తప్ప పెద్ద పెద్ద కేసులు లేవు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కేసే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నా ఆయన ఒక ధీరుల్లాగా ఆ మాటలో వినండి. మీరు కూడా టీవీలోనా యూట్యూబ్లోనా వినండి, చూడండి, తెలుస్తుంది. అలాగే దమ్ముగా మాట్లాడేవాడు ఎవడో లేడు నాకు తెలిసి. రాజకీయంలో ఒక కేసు ఉన్నా, లేకపోతే ఒక సిబిఐ వాళ్ళు వస్తారన్నా, లేకపోతే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నా, ఏది జరుగుతా ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ అని అదని ఇదని ఏది చిన్నపాటి జరిగినా పార్టీలు జంప్ అయిపోతాం, లేకపోతే ఎదుటోళ్ళని చూసి భయపడిపోతాం, ప్రభుత్వంలో ఉన్న చూసి భయపడిపోతాం. ఇలా చేస్తున్నారు తప్ప ఇక్కడ ధాటిగా ఎదుర్కొని నిలబడే వాళ్ళు ఎవరు లేరు. కొన్ని తప్పులు ఉన్నా ఆయన మాటలో దురుసు అనేది తగ్గలేదు. 2014 ముందు ఎలా ఉన్నారో 2014 తర్వాత కూడా అంత అగ్రెసివ్గా ఉన్నారు. 2019 ముందు ఎలా ఉన్నారో 2019 అధికారంలో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటంటే
కొంతమంది మినిస్టర్ల మాటల వల్ల, కొంతమంది చేసిన చేష్టల వల్ల ఎక్కువ దురాఘాతాలు చేయడం వల్ల పార్టీ ఓడిపోయిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ వాడి వేడని తగ్గలేదు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఆయన వల్ల ప్రమాదమే. ఏ టైంలోనైనా ఆయన పార్టీని మళ్ళీ తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడు. అందుకేంటంటే కొంచెం నేను ఎలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, ప్రతి పని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండండి. అక్రమాలకి, దురాఘాతాలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్ళినట్టు వెళ్ళకండి. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రతిపక్షం అని కాదు కానీ ఇప్పుడు 2 బాణాలు దూసుకొస్తాయండి టీడీపీ మీదకి. 2 బాణాలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారి బాణం, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి బాణం. ఈ 2 బాణాలు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా కొన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా దురాఘాతాలకు కానీ అక్రమాలకు కానీ తావివ్వకండి. ఎందుకంటే అక్కడ ఉన్నదే చంద్రబాబు నాయుడు గారు స్లోగా, చాలా సాఫ్ట్గా డీల్ చేసే మనిషి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హార్డ్గా, చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తారు దేన్నైనా. అందుకే ఏంటంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి బాణం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎక్కువ పెట్టే ఉంటుంది. కావాలని చూడండి, ముందు జరిగిన మీటింగు, పిన్నెల్లి గారిని చూసి వచ్చిన మీటింగ్లో కానీ, ఇప్పుడు ఎవరో అబ్బాయిని కొట్టారన్న ఆ ప్రెస్ మీట్లో కానీ ఆయన ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రమే ప్రస్తావించారు. ప్రతిదీ చంద్రబాబు నాయుడు అలా చేశారు, చంద్రబాబు నాయుడు ఇలా చేశారు, ఇలాగ చంద్రబాబు నాయుడు గారి మీద బాణం ఎక్కుబట్టే ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, పక్కలో బళ్ళెంలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏది చెయ్యకపోయినా అలయన్స్లో నుంచి బయటికి ఆయన వెళ్ళిపోతాడు, అలాగే బీజేపీని కూడా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు టీడీపీ వాళ్ళు ఒంటరైపోతారు, వాళ్ళ బాణాలు దాటికి తట్టుకోలేరు. అందుకని అక్కడ దాకా తెచ్చుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే వినండి. అలాగని దురాఘాతాలు చేయమని ఆయన చెప్పే మనిషి కాదు. ఆయన చెప్పింది నీట్గా, శ్రద్ధతో, ఏదో బహిరంగ లేక ఏదో కూడా రిలీజ్ చేశారు. అది కూడా నేను చూడాలి, ఇంకా చూడలేదు. అది కూడా చూస్తాను. దాని మీద కూడా వీలైతే ఒక వీడియో చేస్తాను. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తులు, ఎక్కడ తప్పు దొరుకుద్దని చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఆయన ధీరుడు అంటాకి ముఖ్యమైన కారణం ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆయన గుండె ధైర్యం. ఎవరన్నా అయితే అన్ని కేసులు ఉంచుకొని వెంటనే సరెండర్ అయిపోతారు. పార్టీలో పవర్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో విలీనం చేసేస్తారు. కానీ అది ఏమీ చేయకుండా అలా ఒంటరిగా ఒకడే నిలబడ్డాడంటే దానికి గట్స్ కావాలి, దానికి గుండె ధైర్యం ఉండాలి. అంత గుండె ధైర్యం గట్స్ ఉన్నాయి కాబట్టే నేను థంబ్నెయిల్ అలా పెట్టాల్సి వచ్చింది, విషయం అంతా ఇలా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.